శ్రీనివాస్ గారు, ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి 18వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. వైనాట్ పులివెందుల అనే శబ్దం అయితే వినపడుతోంది. ఈసారి సమావేశాలకు రాకపోతే ఉప ఎన్నిక ఖచ్చితంగా జరుగుతుందని వినపడుతుంది. దానికి ఆద్యం పోస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పులివెందుల కైవసం చేసుకుంటాం అనే మాటలు మాట్లాడతాము. ఎట్లా చూడొచ్చు? అంటే టార్గెట్ అవుతారా పులివెందులకు? చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం సునిశ్చితంగా గమనించకపోయినా రిఫేర్లో గమనించినా సరే ఆయన కక్షాదింపు చర్యలు తక్కువ ఉంటాయని నాతో ఉమ్మారెడ్డి గారిని పెద్ద ఆయన ఒకసారి చెప్పిన ప్రకారం ఆయన నిర్లక్ష్యం వద్దనుకున్నప్పుడు నిర్లక్ష్యం చేసి చంపేస్తారు. అంటే కత్తితో కాదు కంటి చూపుతో చంపేస్తాను బాలకృష్ణ గారి డైలాగ్ ఉన్నట్టు ఈ నిర్లక్ష్యంతో చంపేస్తారు. చెప్తే వాళ్ళ మీద కక్షాదింపు చేయాలి. 99% ఉండదండి. రాజకీయంగా కూడా ఇప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నారండి. రామారావు గారు ఆ రోజు ఉన్నా సరే పోటీ పెట్టలేదు, ఆయన మీద పెట్టలేదు. అవును, భూమనాగిరెడ్డి గారు 2 లక్షల మెజార్టీ కింద సరే పోటీ పెట్టలేదు. అలాంటి పివి నరసింహారావు గారు పార్టీని చీల్ చేసినా సరే చంద్రబాబు గారికి అంత ఆయన మీద అనుచితంగా మాట్లాడిన ఆనం వివేకానంద రెడ్డి గారిని ఏం మాట్లాడారో తెలుసుకుంటే ఇక్కడ మన అసభ్యంగా కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళని తిరిగి ఆయన క్షమి తీసుకున్నాడు. అవును, రాజకీయ అవసరం కోసం కాకపోయినా ఎవరిని అంత ఇప్పుడు ఉండదండి. ఏదో కక్ష ఇప్పుడు నేను అందరూ జగన్మోహన్ రెడ్డి లేదు అందరూ ఎత్తైనా జగన్మోహన్ రెడ్డి మీద కూడా కోపం ఉందండి తెలుస్తుంది. కానీ ఏంటంటే ఇవాళ క్లాస్ అప్పుడు ఆయన కంట్రోల్ లేదు, మిగతాది రెడ్ బుక్ ఓపెన్ అయి ఉంది, మీకు అర్థమైంది కదండి ఇవాళ. అందుకని పులివెందులలో జెడ్పీటీసీలలో ఒంటిమిట్టలో జెడ్పీటీసీలలో ఒంటిమిట్ట అంటే వేరే పులివెందుల్లో డిపాజిట్ తక్కువ నేను వచ్చింది కానీ చెప్తున్నాను. ఆ నోట్లు రావడం మీరు కళ్ళ ఊహించారా? చంద్రబాబు గారు తీసుకోరు. అక్కడ శ్రీనివాస్ అందుకని అంటున్నాను రెడ్డి గారిని మీరన్నట్టు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారిని వాళ్ళ ఫాదర్ అక్కడ గొప్ప లీడర్ అండి. వాళ్ళ మిసెస్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కడప. అవును, మాధవి గారు. ఆయన అక్కడ నిలబెట్టారు. అట్లా కాకుండా పార్సారథి గారు అందరినీ అన్ని వర్గాలని అక్కడ కూర్చోబెట్టారు. ఎవరు పెట్టింది? చంద్రబాబు గారు కాదు, లోకేష్ గారు. అందుకనే అక్కడ నారా లోకేష్ రాజకీయము ఎలా ఉంటుందనేది ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే లోకేష్ కనుసన్నల్లో భాగంగానే వైనాట్ పులివెందుల అనే వాళ్ళ వైనాట్ కుప్పం అని పెట్టినప్పుడు కుప్పంలో కైవసం చేసుకున్నారు కదండి. ఎమ్మెల్యే సీట్ మినహాయించి మొత్తం సర్పంచ్ మున్సిపాలిటీ పోయింది కదా ఆ రోజు. కాదండి, జడ్పీటీసీలని ఎక్కడి నుంచో ఓట్లు తీసుకొచ్చి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఇవాళ వ్యవస్థలను అడ్డంగా వాడుకుంటే నేను వ్యవస్థను నిలబెట్టుకోమని చెప్తున్నాను. వీళ్ళ కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నా వాళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమే కదా. ఉత్తర భారతీయ జనతా కూటమిలో బానిస కూటమిగా పనిచేస్తున్న కూటమిలో ఒక కూటమే కదా ఇది. వాళ్ళ మనసు బాధ కలిగి చెప్పింది అదే సత్యం. ఇది విశాఖ ఉక్కు కర్మాగారం మీద పోలవరం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కింద బడ్జెట్ లో చేసేసి దాన్ని ఆమోదించి పూర్తయినట్టు ఆమోదించండి దిక్కుమాల నీచ నికృష్ట అధమాధమ దుర్మార్గము మహాపాతక చర్యలు కేంద్ర ప్రభుత్వం చేస్తే సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నోరు ముచ్చుకుని కూర్చుందంటే సిగ్గు లేదండి నేను చెప్తున్నాను. ఎస్ లేదు, ప్రజల గురించి పెట్టండి, వార్తల్లో రావుగా మరి అన్నీ. ఎస్, మాకు ఆ ప్రాజెక్ట్ పట్ల నాకు దశాబ్దాల నుంచి నాకు తపన ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అందుకని మాట్లాడాను. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే స్పీకర్ ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి గారని ఒక అన్నారు, లెట్స్ గో టు హిస్టరీ, ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ పీస్ఫుల్. నేను చాలా గొప్పగా భావించి ఆ రోజుల వ్యక్తి, చాలా యంగ్, రాజ్యసభ సభ్యుడు, ఎమర్జెన్సీలో రాజ్యసభ సభ్యుడు. ఆయన అరెస్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. ఆయన 6 months సమావేశాలకు హాజరు కాకపోతే సభ్యత్వం పోతుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. కండిషన్ పెట్టేశారు, ఖచ్చితంగా అందరూ పోలీసులు ఉన్నారు. సరే అంత జరిగింది. మధ్యాహ్నం లిస్ట్ తెప్పించుకుంటారు. ఇప్పుడులాగా కంప్యూటర్ కాదు కదా, సంతకం పెట్టి లిస్టు తీసుకుని అందరూ చదివారు. దాంట్లో ఆయన ఎస్ స్వామి అని రాస్తుంది. ఎవరని చూస్తే ఆయన సంతకం కూడా అయింది. వచ్చేసాడే పొద్దున్న అన్నారు. మీకు చెప్తున్నాను, ఇప్పుడు చాలా హీరోచితంగా ఉంటుంది. హీరోచితంగా పట్టుకోండి అన్నారు. ఎవరు అప్పుడైనా కెమెరాలు లేవు కదండి. ఎవరు వచ్చారంటే సర్దాజీ ఎవరు వచ్చారంటే ఆయన సర్దాజీ వేషం వచ్చుకుంది. వేషం రావడం నిషేధం కాదు కదా. అవును, వేషం వచ్చి సంతకం పెట్టేసి వెంటనే వెళ్ళి ఈ దేశాలు అయితే పట్టుకుంటారని చెప్పి రష్యా ఫ్లైట్ పట్టుకుని, రష్యా అయితే ఇండియాకి సంబంధాలను బ్రెజినేవ్ గారు ఇందిరాగాంధీ గారు అన్న చెల్లెల్లా ఉండేవారు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తెప్పించుకెళ్ళిపోయాడు. ఆయన సభ్యత్వం నిలబెట్టుకున్నాడు. ఆశ్చర్యపోయింది ప్రపంచం. ఆశ్చర్య అంటే రీసెర్చ్ చండాల్ సింగ్ అందరూ నిశ్చేష్లు నిలబడ్డారు. సరే, అది ఒక విరోచన. ఇవాళ చంద్రబాబు ఎన్టీ రామారావు గారు కూడా
నేను సభకు రాను, నాకు అవమానం జరిగిందని చెప్పి సభకు రాలేదు ఆయన. కాంగ్రెస్ అధికారంలో ఉండగా నేను ప్రతిపక్షంలో కూర్చోనని చెప్పారు ఆయన. సభకు రానున్నారు. సభకు రాలేదు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు సభకి లాస్ట్ టైం నేను బహిష్కరిస్తున్నాను రానని చెప్పి పాదయాత్రలోకి వెళ్ళారు. అవును. చంద్రబాబు నాయుడు గారు కూడా బహిష్కరించారు. అవును. కానీ ఏంటంటే సభకు హాజరవసరం లేదు, హాజరైనట్టు అక్కడ సంతకం పెట్టి బయట రిజిస్టర్లు వెళ్ళిపోవచ్చు. కానీ అట్లా కూడా చేయట్లేదని కదా. ఇప్పుడు అలా చేస్తారు లేదనేది తెలుస్తుంది. బట్ ఈ జంక్షన్ ఈ కేసీఆర్ అయితే టెక్నికల్ గా వచ్చి వెళ్ళారు. తెలంగాణ అసెంబ్లీ మనం చూసినట్లయితే కేసీఆర్ టెక్నికల్ గా వచ్చి వెళ్ళారు కాబట్టి ఆయన టెక్నికల్ గా వచ్చి వెళ్తాను. ఇప్పుడు ఆయన రిస్క్ తీసుకోరండి. ఒకవేళ ఆయన్నే ఓడించే పరిస్థితి కనుక వస్తే అది సాధ్యం కాదనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం అంతా కాన్సన్ట్రేషన్ చేస్తే, మీరు లక్ష్మీపార్వతి గారిని ఓడించడానికి కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం చంద్రబాబు నాయుడు గారు దేవినేని రమణ గారి దగ్గర నుంచి మొత్తం అందరినీ అక్కడ పంపించారు. అక్కడ ఆయనతో పాటు లక్ష్మీపార్వతి గారితో పాటు రాజీనామా చేసి హనుమంత అప్పయ్య దొర గారిని ఒకే ఒక మనిషి ఉన్నాడు. మొత్తం డబ్బు పార్వతీపురం అండి ఆమె నిలబడింది. అప్పుడు హనుమంత అప్పయ్య దొర గారు టెక్కల ఒకటిను 2 సీట్లలో ఉండేవారు. రెండిట్లు ఇప్పుడు ఏకమైపోయింది. నిలబడితే ఆవిడ ఓడించడానికి ధనం, ఎమ్మెల్యేలు, అధికారం చంద్రబాబు నాయుడు గారు కదా, ఆవిడ ఫేస్ చూడకూడదు అనుకున్నారు. గెలిచారు ఆమె. అప్పుడు గెలిచి వచ్చి అసెంబ్లీలో కూర్చున్నారు. ముందు సీట్ ఇస్తారా వెనక సీట్ ఇస్తారా లేవగానే మరి అధికారం ఇవ్వాలి కదా, చూడకుండా తప్పదు. ప్రజాస్వామ్యం అనేది గొప్పది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇయర్, నేను చెప్తున్నాను. అలాగే ఇవాళ ఒకవేళ అందరూ కలిసి వెళ్ళి పులి వెందుల్లో ఆయన ఓడిద్దామని చూస్తే అది కూడా కష్టసాధ్యమేమో, సింపతి ఫ్యాక్టర్ వస్తుంది. ఈ కోణం మీరు ఇట్లా చెప్తున్నారు. కానీ తన కాన్స్టిట్యున్సీలో తను నెగ్గటానికి చెమట వచ్చాడు అనేది ఒక పక్కన, ఆయనకి ఎలాగో పక్కన బల్యం తయారు చేసి పెట్టారు ఇక్కడ. ఎవరో నాకు పక్క ఆంధ్ర రాష్ట్రంతో నాకు తొక్కలో సంబంధం ఏంటో అనపోయినా సంబంధం ఏంటి నాకు అని అంటూ, నా జీవితం నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నా పిల్లలు ఇక్కడే, నా జీవితం కట్టి కాలేదు కూడా పక్క రాష్ట్రానికి. అక్కడ జనం చచ్చిపోతున్నా సరే, హోదా విభజన ఆమె సర్వనాశనం అయిపోతున్నా, స్టీల్ ప్లాంట్ జరుగుతున్నా, ఏం జరిగినా నాకు సంబంధమే లేదన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆవిడ తిరుగుద్ది కదా వచ్చి. తర్వాత ఇంకో చెల్లి గారు నా సునీత గారు, పాపం ఆవిడకి న్యాయం జరగాలి. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. కానీ ఆవిడ వాళ్ళ ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్కి ఒకప్పుడు ఆశించారా లేదనేది మీరు చూసుకోండి. అది వేరు. వివేకానంద రెడ్డి గారు న్యాయం జరగాలని కోరుకుంటాం నేను. వేరు. డెఫినెట్గా అన్యాయం చేశారు. అప్పుడు అన్యాయం చేస్తూ ఇప్పుడు ఈ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు అడుగుతారు కదా, మీరేం చేస్తారో సంవత్సరాలు అయింది, ఏం చేస్తున్నారు మీరు అంటే. కేంద్రంలో కాపాడే ఆదాని గారి ఆశీస్సులు ఎవరుకుంటే వాళ్ళిద్దరు అంశాలు ఆశీస్సులు ఎవరుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్నమాట. అందువలన పులివెందులో నెగ్గటం అని, బట్ ఆయనకి చెమటలు పట్టించడం లోకేష్ గారు ఖాయమండి. అయితే ఇంకో కోణం ఇక్కడ, ఆయన్ని స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా, ఒకవేళ నిర్ణయం సంతకం పెడితే ఉండదు, సంతకం పెడితే అక్కర్లేదు, ఉప ఎన్నిక వస్తే గెలుస్తారా లేదా ఇంకో కోణం. ప్రభుత్వాలు గతంలో మీరు చెప్పిన ఉదాహరణ చెప్పారు. కానీ 23 సీట్లు వచ్చినా కూడా, అవమానాలు ఎదురవుతున్నా కూడా, మాజీ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన పోరాడుతూ కూర్చున్నారు. అది ఆయనకి ఉపయోగం అయింది. తర్వాత గతంలో కూడా టీఆర్ఎస్ ఎల్పీలో 10 సీట్లే వస్తే రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు అవమానాలు ఎదురైనా కూడా 10 సీట్లు ఆల్రెడీ వెళ్ళిపోయినట్టేనండి. చూశాను అయినా అసెంబ్లీకి రాజశేఖర రెడ్డి గారు, కానీ ఒకళ్ళు కూడా ఒక కేటీఆర్ గారును ఈటల అవును, హరీష్ రావు, ఈటల వీళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు సీట్లు తక్కువ వచ్చినాయనే కోణంతో ఈయన అసెంబ్లీకి రాకపోతే వాట్ అబౌట్ ఫ్యూచర్, లాంగ్ రన్ లో ఏంటి, ఈయన పబ్లిక్ ఎలా విశ్వసిస్తారు? 39.4% ఓట్లు అంటే తెలుగుదేశం పార్టీ 23 సీట్లు వచ్చినప్పుడు ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. వచ్చినా కూడా ప్రజాస్వామ్యంలో నెంబర్కి ఇంపార్టెంట్ కదా. నెంబర్కి ఇంపార్టెంట్ అంటే అధికారం నెంబర్కి ఇంపార్టెంట్. 1984లో వాజ్పేయి గారు గ్వాలియర్లో పోటీ చేశారు. ఆయనకి సపోర్ట్ ఎవరండి? గ్వాలియర్ రాజమాత విజయరాజ సింధి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ బ్యాచ్ అంతా దాంట్లో ఉన్నారు. ఏమైంది? ఎందుకు ఓడిపోయాడు? ఈ దేశం మొత్తం మీద 2 సీట్లు ఇచ్చారు, నెగ్గారు. ఒకటి ఆయన పటేల్ గారు గుజరాత్ లో, ఒకటి జంగారెడ్డి గారిని ఎన్టీ రామారావు గారి మద్దతుతో, ఆ రోజు బీజేపీ ఉందండి ఇక్కడ చెప్తున్నాను, ఇవాళ మద్దతుతో 2 సీట్లు నెగ్గారు. అప్పుడు కృష్ణరెడ్డి గారు గుర్తుండు మర్చిపోయారు, కానీ ఆయన వాళ్ళందరూ ఒక సభ కాదు, యూత్ కాన్ఫరెన్స్కి వెళ్ళి అక్కడ వచ్చి వాళ్ళందరూ కూర్చున్నారు. ఆ రోజు జరిగిన సమస్య, నేను ఊరిని ఐఎమ్ నాట్ ఇన్ ద పార్టీ అంటే అక్కడ కూర్చొని మాట్లాడుకున్న సందర్భంలో, మేము అప్పుడు 88 అనుకుంటా, 20 సంవత్సరాలు అధికారంలోకి వస్తాం దేశంలో, 30 సంవత్సరాలు మొత్తం అన్ని రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలు విస్తరిస్తాం అనేటప్పటికి నాకు అర్థం కాలేదు. బట్ దట్ ఏబుల్ టు క్లించ్ దట్. అందుకని
ఏమండి సీట్లు ఇది వేరండి. మీకు తమిళనాడు గవర్నమెంట్ ఇంకొక గమనించుకోండి, డిఎంకే ఏడిఎంకే రెండాకులు ఉదయిస్తున్న సూర్యుడు. అవును. కరుణానిధి గారు ఎన్ని సీట్లు వచ్చినాయి? అసలు అప్పుడు చాలా minute కదా. చెప్పాకోటిను చెప్పక్కని కాన్స్టిట్యున్సీలో ఇంకో చోట 1000 రన్ ఎగ్గినట్టున్నాడు. రాలేదు. జయలలిత పీరియడ్ లో మీరు చెప్పేది. అవును. రాలేదు. రాజీనామా నేను రానన్నాడు, ఇంకా పెట్టుకుని అన్నాడు. ఉమ్. పారిపోయాడని మీరు అనుకోండి. అంత దమ్మున్న లీడర్ పారిపోతాడు? అంత బయాలజికల్ లీడర్ అవును. ఏమైపోయింది? వెళ్ళిపోయింది, ఎత్తిపోయింది ఆ పార్టీ. లేదు కదా, మళ్ళీ తిరిగి వచ్చింది. 36% ఓట్లు వచ్చిన పార్టీ. తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి 36% కాదు. ఇక్కడ కూడా తమిళనాడులో 19 మనం డెప్త్కి వెళ్దాం. తమిళనాడులో 1970-75 దేశం మొత్తం మీద అత్యధిక కమిటెడ్ ఓటర్లు ఉంది. దాంట్లో 50% మంది, అంటే ఒక 20% మంది డిఎంకేకి, 20% మంది ఏడిఎంకేకి, 5-10% మిగతా వాళ్ళకి ప్రాణం పోయిన కుటుంబాల తరహా ఉండేదండి. దేశ చరిత్రలు ఎక్కడ లేదు. ఇండిపెండెంట్ వాళ్ళు ఉండారు, లాస్ట్ మినిట్ నిర్ణయం తీసుకునే వాళ్ళు. కానీ తమిళనాడు ఆ పరిస్థితి వెళ్ళిపోయింది. వాళ్ళ దురదృష్టవశాత్తు, ఆంధ్రప్రదేశ్ దురదృష్టవశాత్తు ఈ మీడియా రెచ్చగొడతాం వల్ల, మేజర్ మీడియా అందరూ నేను అంటలేదండి, ఈ ఎమోషనల్ పెంచేసి కులగజ్జి, ఈ కులగజ్జిని చూసారా? ఈ దరిద్రాన్ని అంటగట్టారంటే, ఒక కులంలో పుడితే ఖచ్చితంటే ఆ కులంలో నాయకుడు ఉన్న పార్టీకే అంటకాగి బానిసత్వం చేయంటారా, లేకపోతే ట్రోలింగ్ చేసే నీచ నికృష్ట అధమాధమ సన్నాసి దుర్మార్గపు బ్యాచ్ బయలుదేరిందండి. కులం బట్టి అంత దరిద్రంగా హేళన చేసి ట్రోలింగ్ చేసే బ్యాచ్. అందువల్ల ఆ కుల గజ్జితోనూ మత దుద్దేశంతోనూ అలాగే వారసత్వ రాజకీయ నాయకులు వీరాభిమానం, అంటే ఇంక వీళ్ళు బానిసలుగా అవతలను తిట్టాల్సింది వాళ్ళ కుటుంబాన్ని. అలా తయారు చేయటం వల్ల దురదృష్టవశాత్తు స్వతంత్ర వ్యక్తిత్వం చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు. ఇదే టాపిక్ లో ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డిని కేసుల పరంగా ఉచ్చిపిగిస్తున్నారు. దీనికి మనం గమనించాల్సిన అంశం, మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన, మోడీని కలవటం, ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా టేబుల్ మీద ఫైలు ఉందనే వార్తలు రాజకీయ వర్గాల్లో బలంగా జరుగుతున్నాయి. శివుడి ఆజ్యం లేనిదే చేమైనా కుడుతుందో లేదో తెలియదు, కానీ అమిత్ షా ఆజ్యం లేనిదే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జరగదు అని నమ్మేవాడు ఎంతమంది ఉన్నారో గుండెల మీద చేసుకుని చెప్పండి మీరు. ఖచ్చితంగా ఆ రోజు 54 రోజులు దక్షిణాదిన స్టాల్వార్ట్ లీడర్, దేశ చరిత్రలోనే ఒక గొప్ప లీడర్స్ లో ఒక లీడర్ ఆ టైంకి. అవును. అంటే నేను ఐ కాంట్ కంపేర్ విత్ సర్దార్ పటేల్ గారు, వాళ్ళందరూ ఆ రోజుల్లో ఉన్న దాంట్లో లీడర్ ఆయన. దక్షిణాది పెద్ద లీడర్ వెంకయ్యనాయుడు గారు ఉండే ఆయన షెడ్లోకి పంపించారు కదా, ఆదాని గారు ఇద్దరు మనుషులు ఇద్దరు కలిసి. ఆదాని గారు ఈ దేశాన్ని పాలిస్తున్నారని అనుకునేది, వాళ్ళిద్దరు మనుషులతో తోలుబొమ్మలు ఆట ఆడిస్తున్నారండి, వేరే సంగతి. బట్ ఆఫ్ కోర్స్ అమిత్ షా గారు హ్యావింగ్ ఓన్ ఇండివిజువాలిటీ అప్ టు సమ్ ఎక్స్టెంట్, ఐ యామ్ నాట్ డినైయింగ్ దట్. మోడీ గారి సంగతి ఉద్దేశించి ఆయన షూటింగ్, ఆయన డైలాగ్స్, ఆయన ఫోటోలు, ఇంకేదైనా ఎక్స్ట్రా అది ఉంటాయి. కానీ ఇవాళ రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖరానికి కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ కావాలి. ఆదాని గారిని అడ్డంగా దాష్టికం చేసే బ్యాచ్ అయినా అంటున్నాను కనుక గౌతమ్ అదాని గారు, ఆదాని గారు అనుమతి కావాలి. వాళ్ళ అనుమతి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రాపకంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి అడుగులు మడుగులొత్తా ఆరి సనాతనవాదులుగా మారిన అందరూ వాళ్ళు లేచి నిలబడితే అప్పుడు వైకాపాని పక్కన పెట్టేసి ఆ కాంగ్రెస్ పార్టీ లేపి బీజేపీ కనపడుతుంది. తెలుగుదేశం పార్టీని తునియలు చేసేంత వరకు మీరు గుర్తుంచుకోండి, ఈ ఆదాని గారు అంటే కంపెనీ విశ్రమించదు. దానికోసం వీళ్ళు వెళ్ళి దాంట్లో జగన్మోహన్ అరెస్ట్ చేయాలంటే వాళ్ళు ఒప్పుకుంటే అరెస్ట్ చేస్తారు. వాళ్ళ ఆదేశాల ప్రకారమే ఎన్ని రోజులు ఉంటారో కూడా వాళ్ళు చెప్తారు. ఐఎమ్ సేయింగ్ దట్ అండి. శ్రీనివాస్ గారు, మరో అంశము, జిఎస్టీ ప్రకటన ఒక తాయిలం కాబోతోంది, జిఎస్టీ తగ్గిస్తారని ఉంటున్నాయి. ఇది పబ్లిక్కి మంచి జరుగుతుంది జిఎస్టీ తగ్గిస్తే. ఇది పబ్లిక్ కోసమా, జరగబోయే తమిళనాడు కావచ్చు, గుజరాత్ కావచ్చు, బీహార్ ఎన్నికలు ఉన్నాయి, ఈ 3 రాష్ట్రాల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని జరగబోతోందా? 1000 గొడ్లను తిన్న రామందు గాలివానకు పోయిందని మా సామెత వచ్చింది. కాదండి, ఇది పోదు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఈ దిక్కుమాలిన జిఎస్టీ, దిక్కుమాలిన జిఎస్టీ. నేను ఈ విషయంలో ఆ రోజు ఈటల దయానంద్ గారికి, యనమల రామకృష్ణ గారికి పంపించిన మెసేజ్లు ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను మాట్లాడాను కూడా, అపోజ్ చేయండి, ఇది రాష్ట్రాలను సర్వనాశనం చేసేట్లు కనపడతా ఉందని చెప్పాను. ఈ దేశ చరిత్రలో ఆ రోజు ఏచూరి గారితో మాట్లాడాను. ఇక్కడ టాక్ టు కాదు చెప్తున్నానండి, రాజా గారు సిపిఐ పార్టీలో కూడా వెళ్ళి ప్రస్తావించాను. ఆయన హామీ ఇవ్వలేదు, కానీ సిపిఎం మాత్రం ఆ రోజు కొంత గట్టిగా ఉందనుకున్నాం. ఆఖరికి పార్లమెంట్ హాల్లో నేను మా మిత్రులు వెళ్తా ఉంటే తమ్మిదురై గారు కనపడ్డారు, డిప్యూటీ స్పీకర్ అనుకుంటాను. తమ్మిదురై కనపడతా, ఏమండి అవర్ లీడర్ జయలలితాజీ వెరీ క్లియర్, ఆవిడ వేసారు, దీనివల్ల ఆవిడ వేసారు అనుకుంటున్నాను. ఇండియా మొత్తం మీద దమ్మున్న లీడర్ ఆ రోజు జయలలిత గారు. పార్టీ ఒక్క పార్టీ దేశ చరిత్రలో
ఈ దిక్కుమ రాష్ట్రాల తమిళనాడే నిలబడుతుందండి. రాష్ట్రాల అధికారులను ఆత్మగౌరవాన్ని కొంచెం నేనేదో తమిళనాడులో అతి అనుకున్నాను. వాళ్ళ వల్లే వాళ్ళ భాషతో పాటు నా భాష కూడా నిలబడుతుందండి. అవును, ఆర్టికల్ 9 కూడా 60 అసలు అలాంటి ఆ జయలలిత గారు దమ్మున్నావిడ దేశ చరిత్రలో పార్లమెంట్లో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాకౌట్ చేసిన ఒకే ఒక పార్టీ, అందుకనే వేసారు అనుకున్నాను ఆవిడ. ఇవాళ 9th షెడ్యూల్ కూడా పెట్టించుకున్నారు. చాలా క్లియర్ గా ముందే జయలలిత గారు ముందే ద్రవిడ ఉద్యమంలో. కానీ ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఎవడండి పెట్టి నాకు అర్థం కాంది. మీకు నెయ్యి మీద ట్యాక్స్, మీరు వేసుకునే ఏది ఎల్ఐసి కడితే ట్యాక్స్, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కడితే ట్యాక్స్. సరే షాంపూ అంటే విలాసమైన ఉంది అనుకున్నాం, సామాన్యమైన రైట్ల మీద ట్యాక్సులు వేసి 10, 15, 12, 18, 28% ట్యాక్సులు వేసిన వాళ్ళు ఎవరండి? వీళ్ళే కదా. వీళ్ళు వేసి ఇవాళ తగ్గించేసాను చప్పట్లు తెలుసుకుని మా కాళ్ళకి మొక్కండ్రా అంటే మొక్కుతున్నారు. పాలు పోసి కడిగి వాళ్ళ కటౌట్ కడిగి ఆ పాలు చదువుతున్నారు కొంతమంది బానిస బ్యాచ్. ఎవరు వేయమన్నారు? ఇవాళ దోచుకుని, మళ్ళీ చెప్తున్నాను, రష్యా చీపాయలు దోచుకుని తిందే గుజరాతీ మారవాడి వ్యాపారులు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆధారాలు చూపిస్తున్నాను. ధైర్యం ఉంటే తీసుకురండి. మీకు దగ్గర నెట్, గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే తీయండి. ఆ రష్యా నుంచి చౌకాయలు ప్రభుత్వం ప్రజలకు బదిలీ చేసిందా లేదా అనేది ఈ జిఎస్టీ యాక్ట్ చూస్తూ తెలియదు. ఎందుకో తెలుసండి, ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఇవాళ డీజిల్ మీద 300% నుంచి 500% ప్రభుత్వం ట్యాక్స్ పెంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు, 5 లక్షల 10 లక్షల కోట్ల రూపాయలు లాభం పెట్టి ప్రజలకు పాస్ చేయలేదండి. ఇది కొంతమంది ఏం చేశారంటే పాత అప్పులు తీశారు, దానికి బోగస్ కబుర్లు మొత్తం తీశారనేది బోగస్ కబుర్ అండి. పాత బాళ్ళు తీశారనే బోగస్ కబుర్లు. ఇది యథా ప్రకారం వెళ్తా ఉన్నాయి ఇవాళ. అలాగే ఎవడేమన్నాడు ఇప్పుడు తగ్గించేసి కాళ్ళు మొక్కండ్రా అంటారు ఏంటండి? నాకు అర్థం కాదు, నాకు అర్థం అవ్వట్లేదు. అబ్సల్యూట్ గా దోపిడీ చేశారు. ఎవరికి దోపిడీ ఫలాలు ఎవరికి వెళ్ళినాయి? గుమా వ్యాపారులకు వెళ్ళినాయి. ఇవాళ మేము ఉద్ధరించాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, డీజిల్ ఉంది $110 ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం $110 కూడా చేరింది. అప్పుడు డీజిల్ $60 ఉండేది లీటరు. ₹1 పెంచుతారంటే బయటకు వచ్చారండి. గ్యాస్ సిలిండర్ $400 బండ ₹15 పెంచుతారంటే గ్యాస్ సిలిండర్ పెట్టుకుని స్మృతి ఇరానీ గారు అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. మొత్తం ఆగమనం చేశారు దేశం అంతా. ఇవాళ $900 ఇలా అయ్యా జాగీరని పెంచారని ప్రశ్నలు ప్రజల నుంచి వస్తే సమాధానం చెప్పరే. ఏమన్నా అంటే దేశం కోసం చేసాం, ధర్మం కోసం చేసాం, హిందూ మతం కోసం. హిందూ మతానికి సంబంధం ఏంటండి? నాకు అర్థం కాదు. అబ్సల్యూట్గా రాంగ్ అండి. అందుకని నా ఉద్దేశం ప్రకారం ఇవాళ ఏదైతే ట్యాక్స్ లీటర్ డీజిల్ ఎంత ఉండాలి? ఇవాళ $75 పడిపోయింది, 60 కూడా పడిపోయింది కదా. ₹40 ఉండాలి. మీరు ఎంత కొట్టించుకుంటున్నారండి? మీ పెట్రోలు 45 కొట్టించుకుంటున్నారా మీరు? నేను మాట్లాడితే హిందూ మతాన్ని కాపీ రేట్ అది ఒకటే కాదండి. ఆ పార్టీ ఒకటే కాదు. హిందూ మతం అనేది ఉత్కృష్టమైనది. మాది ఆర్య సనాతనవాదం కాదు. మేము సమ్మక్క, సారక్క, ఎల్లమ్మ వాళ్ళందరినీ పూజించుకునే వాళ్ళం. మేము మైసమ్మనే. ఆర్య పేర్లు రుద్దని ఇవన్నీ 6 పేర్లు వాళ్ళు కూడా రుద్దేస్తున్నారు. సమ్మక్క ఎవరు? దుర్మార్గం అనేవాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ఆర్య సనాతనవాదులు. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ నౌ. ఈ ట్యాక్స్ విషయంలో మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఎన్నికల కోసం మాయ కోసం చేయటం. మొన్న ఏది ₹3 ఉండే దాన్ని ₹100 పెంచి ₹10 తగ్గించాం, నా కాళ్ళు మొక్కండి అని చెప్తాం. ఆ మాయకలు గొర్రెలు దాంట్లో పడతాం. తప్పండి. అందువల్ల ఇంకా రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ క్యాన్సర్ డ్రగ్స్, కొన్ని డ్రగ్స్ తగ్గించారు. బట్ బేసికలీ ఇంకా రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మంచి ఉన్న దాంట్లో మంచి పని చేస్తారు, అభినందిద్దాం. ఏరియేటెడ్ డ్రింకులు, కూల్ డ్రింకుల మీద 40% ఇంకా వేసుకోమనండి. సిగరెట్ ఉత్పాదన ఇంకా వేసుకోమనండి. మందు మీద ఇంకా వేసుకోమనండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. పెద్ద కార్లు, బారు కార్లు ఉంటే ఇంకా వేసుకోమండి, తప్పలేదు. అంటే పేద మధ్యతరగతి వర్గాల వాడే వస్తువుల మీద వేయకూడదు. పేద మధ్యతరగతి వీళ్ళకి పట్టిందండి, నాకు అర్థం కాదు. మధ్యతరగతి వీళ్ళు దుర్మార్గులకి, వీళ్ళు మధ్యతరగతి మనుషులు. వీళ్ళు మాట్లాడితే ఓట్ల కోసం, క్యాచింగ్ కోసం బ్యాచ్ అన్యాయం అయిపోయింది మధ్యతరగతి ప్రజలండి. ఇప్పుడు సాఫ్ట్వేర్లు నెలకు 3 లక్షలు వచ్చేవాడి సంగతి నేను మాట్లాడను. మధ్యతరగతి 20,000, 30,000 నుంచి 40,000, పెద్ద పట్టణాల్లో 40,000 తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఒక కంఫర్ట్ లెవెల్ దాటి కూడా జీవితం గడిపిన పరిస్థితి వాళ్ళు ఉందంటే, ఇవాళ అఫోర్డబుల్ హౌసింగ్ పెట్టని దుర్మార్గమైన ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు. ఎఫోర్డబుల్ హౌసింగ్, ఎఫోర్డబుల్ ఏది హెల్త్ మెయింటెనెన్స్, ఎఫోర్డబుల్ ఎడ్యుకేషన్, పిల్లల్ని చేర్చాలంటే ఎంత కమిషన్. వీళ్ళ గురించి మాట్లాడుతున్నారండి వీళ్ళు. నో. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. అనేక అంశాల మీద మీరు విశ్లేషణ చెప్పారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.